హాయ్ హలో నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో అయితే శ్రీరామనవమి రోజు వీడియో అండి. ఫస్ట్ అయితే గడపలకి ఫస్ట్ క్లాస్ బొట్టు పెట్టేసుకున్నాను. తర్వాత శ్రీరామనవమి అంటే మనందరికీ గుర్తుకొచ్చేది ఏంటి? పానకం కదా. సో అందుకని బెల్లం, మిరియాలు, యాలకులు అయితే పొడి చేసేసి పానకం కూడా రెడీ చేసేసాను. పరమాన్నం కూడా చేశానండి, కొంచెం దేవుడికి ప్రసాదం కింద ఉంటుందని. తర్వాత అయితే చలివిడి కలిపేస్తున్నాను. ఇక్కడ బియ్యపిండి, బెల్లం వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి చలివిడి కూడా కలిపేశాను. పానకం చలివిడి ఉంటే సరిపోతుంది చెప్పండి, వడపప్పు కూడా ఉండాలి కదా, అది కూడా రెడీ చేసేసాను. పూజ దగ్గరికి అయితే మొత్తం సిద్ధం చేసేసానండి. మా హస్బెండ్ అయితే దీపం వెలిగించేసుకున్నారు, నేను కూడా దీపం పెట్టేసుకున్నాను. ఇక మనం రెడీ చేసిన ప్రసాదాలన్నీ స్వామివారికి నివేదించడమే. పరమాన్నం, పానకం, చలివిడి, వడపప్పు అయితే రెడీ అయిపోయినాయి. ప్లేట్స్లో అన్నీ పెట్టేశాను. ఎక్కువగా అయితే నైవేద్యాలు ఏం చేయలేదండి, మెయిన్ కావాల్సినవే చేశాను. ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి. మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ కొట్టేశారు, నేను కూడా నైవేద్యం పెట్టేసి హారతి అయితే ఇచ్చేసాను. ఇలా చేసుకున్నామండి మా ఇంట్లో శ్రీరామనవమి పూజ. మీరు ఎలా జరుపుకున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. బై బై. ఐ లవ్ యూ.